2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్గఢ్ మండల కార్యదర్శి జువారి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలోని రైతు వేదిక ముందు రుణమాఫీ కాని రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యమా లేక బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమో కానీ 2 లక్షల రూపాయల రుణం పూర్తి స్థాయిలో మాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతుల రుణాల మాఫీ భూమి పట్టా పాస్బుక్ల ద్వారా తీసుకుంటే ఈ ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా మాఫీ చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పథకం 1,50,000 ఇప్పుడు చివరి విడత 3వ విడతలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు ఏమంటారు దాన్ని పుల్లలు పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ 2 లక్షలకు 10 రూపాయల పైన ఎక్కువ కూడా మాఫీ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం నోచుకోలేదు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఏ ఒక్క రైతు కుటుంబానికి ఏ ఒక్క ప్రజానికానికి తెల్ల రేషన్ కార్డు నూతన రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఆధారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు రైతాంగానికి మోసం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానం రేషన్ కార్డు ఆధారంగా మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి ఉంటే ఈరోజు మీరు అధికారంలో వచ్చేటోళ్ళు కాదు. అందుకోసం రేషన్ కార్డుతో కాకుండా రైతు తీసుకున్నటువంటి పంట రుణం పట్టా పాస్బుక్ ఆధారంగా తీసుకున్నాడు. ఆ పట్టా పాస్బుక్ ఆధారంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలు 10 గ్యారంటీలు 20 గ్యారంటీ ఏ గ్యారంటీ అన్నా ఇవ్వండి. రైతును రాజు చేయడం కోసం ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాలు లేక రైతాంగం అల్లాడుతూ ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేము రేషన్ కార్డుల ఆధారంగా దాని ఆధారంగా దీని ఆధారంగా చెప్పడం కరెక్ట్ కాదు. తక్షణమే రైతాంగం తీసుకున్నటువంటి రుణాలు ఎంతనే ఉండని అందులో 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాదాపు కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రుణాలు కూడా ఈ ప్రభుత్వం బయటికి తీసి కౌలు రైతులకు పంట రుణాలకు అన్ని కూడా కలిపి ఈరోజు ఆ కుటుంబానికి మాఫీని వర్తింపజేయకుండా ఆ కుటుంబాన్ని అగమ్య గోచరాలనేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మార్ట్గేజ్ రుణాలు రైతులు అప్పుల బాధలు భరించలేక వాళ్ళ భూమిని ఈరోజు మార్ట్గేజ్ చేసి రైతాంగం ప్రైవేట్ బ్యాంకులలో ప్రభుత్వ బ్యాంకులలో అప్పులు తీసుకుంటే ఈరోజు వారు కూడా క్రాప్ లోన్ ఇవ్వని పరిస్థితి, వాళ్ళకు కూడా క్రాప్ లోన్ ఇవ్వకుండా వాళ్ళు క్రాప్ లోన్ కూడా తీసుకోకుండా ఉన్నారు. ఆ మార్ట్గేజ్ రుణాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పేసి పట్టా పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రూపాయలు తక్షణమే మాఫీ చేయాలని ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలని ఆయా వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పందించి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొడుకులు ఉంటే 3 కొడుకులు అందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఇప్పుడు 3 రేషన్ కార్డుల మీద ఒకరే 3 రుణమాఫీ అంటే వర్తించలే వాళ్ళకి. వాళ్ళు 3 లోన్ తీసుకున్నారు కానీ 3కి వర్తించలేదు. ఇప్పుడు మేము చెప్పేదంటే పట్టా పాస్బుక్ ఎవరికైతే ఉందో వాళ్ళ ఆధారంగానే పట్టా పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేయాలనేది డిమాండ్. ఈ డిమాండ్ అన్ని కూడా ప్రభుత్వం ఏవోలే కదా మీరు విషయాన్ని మాట్లాడండి మాతో చెప్పి మీ అధికారులకు ఏ రకంగా పంపిస్తారో మీరు చెప్పండి. తీసుకోండి రుణమాఫీ చేయాలి. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రైతులకు 2 లక్షల రుణమాఫీని కౌలు రైతులకు రుణమాఫీని వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైతులకు రుణమాఫీ వెంటనే పెండింగ్ ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీని పట్టా పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీని వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీని రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీని కౌలు కార్డులకు రుణమాఫీ వెంటనే ఇవ్వాలి. కౌలు కార్డులకు రుణమాఫీ వెంటనే పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా 2 లక్షల రుణమాఫీని
జిందాబాద్ 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 వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. రైతులకు ఇచ్చిన 2 లక్షల వెంటనే, రైతులకు ఇచ్చిన వెంటనే, రైతులకు ఇచ్చిన 2 లక్షలు వెంటనే, రైతులకు ఇచ్చిన 2 లక్షలు వెంటనే, రైతులకు ఇచ్చిన 2 లక్షలు వెంటనే. జిందాబాద్ 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 రైతులకు ఇచ్చిన 2 లక్షలు వెంటనే, రైతులకు ఇచ్చిన 2 లక్షలు వెంటనే, రైతులకు ఇచ్చిన 2 లక్షలు వెంటనే. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. పట్ట పాస్బుక్ ఆధారంగా రైతు రుణమాఫీ, పట్ట పాస్బుక్ ఆధారంగా రైతు రుణమాఫీ, రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీని. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత.